నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఇంతవరకు జరిగిన సృష్టి వికాస క్రమంలో జడం నుంచి జీవం అవతరించినట్లే జీవం నుంచి దైవం అవతరించడం తథ్యమని అరవిందుడు ప్రవచించాడు. కనుక మోక్ష సాధనకు మానవ శరీరం భగవంతుడు ప్రసాదించిన ఒక అద్భుత వరం. కనుక మానవ శరీరం మహాపవిత్రమైనది. ఈ యథార్థమును మనం గ్రహించినట్లయితే నేటి మానవుడి జీవిత దృక్పథం, ఆలోచన, జీవిత విలువలు, జీవిత విధానం, ప్రవర్తన అన్నీ పూర్తిగా మారిపోతాయి. అంతరంగంలో విప్లవం వస్తుంది, పరివర్తన వస్తుంది. శరీరం బ్రహ్మమందిరం, శరీర మాధ్యం భిలుధర్మ సాధనం మొదలైన సుభాషితాలు సార్థకమవుతాయి. అంతేకాదు, భగవద్ ఆరాధనకు ఏ మసీదుకు, ఏ చర్చికి, ఏ గుడికి వెళ్ళనవసరం లేదు. మానవ శరీరం ఒక దేవాలయంగా, శరీరంలోని ఆత్మే భగవంతునిగా భావించినట్లయితే దేహం విలువ, ఆరోగ్యం విలువ తెలుస్తుంది. అప్పుడు భగవంతుడు ప్రసాదించిన దేహం జాగ్రత్తగా భగవంతునికి అప్పజెప్పడం జరుగుతుంది. భగవంతుడు ప్రసాదించిన ఈ దేహానికి మనం కేవలం ధర్మకర్తలం మాత్రమే. ఈ దేహాన్ని ఏ విధంగానూ దుర్వినియోగం చేయకూడదు. ఇదే నిజమైన ఆధ్యాత్మిక సాధన ధర్మం కూడా. ఈ శరీరమును బతికినంతకాలం పరోపకారానికి మాత్రమే ఉపయోగించాలి. ఈ భావనతో అతి పవిత్రమైన జీవితం గడిపినట్లయితే ఏ దురభ్యాసాలు, దుర్వ్యసనాలు ఉండవు, ఆత్మహత్యలు ఉండవు. అందుకోసమే ఆత్మహత్య మహాపాపం అని అంటారు. శరీరం ఒక దేవాలయం. అందులోని గర్భాలయంలో ఆత్మ నిత్యనూతనంగా స్వప్రకాశంతో వెలుగుతుంది. కానీ ఈనాడు యువకులు మానవ శరీరం విలువ గ్రహించకుండా అనేక వ్యసనాలకు లోబడి విశృంఖలమైన జీవితం గడుపుతున్నారు. అటువంటి వారిని భగవంతుడు ఏమాత్రం క్షమించడు. చేతులారా వారి గొయ్యి వారు తవ్వుకున్నట్లు అవుతుంది. భగవంతునికి ద్రోహం చేసినట్లు అవుతుంది. భగవంతుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వంగతుడు, సర్వజీవరాశులలో ఉన్నాడు. చరాచర సృష్టిలో ప్రకాశిస్తున్నాడు. మానవ సేవయే మాధవ సేవగా భావించాలి. దేహమును పవిత్ర దేవాలయంగా భావించితే చాలు. బలహీనులకు ఆత్మ సాక్షాత్కారం కలుగునని ఉపనిషద్వాణి. శరీర పోషణ చాలా శ్రద్ధ తీసుకోవాలి. శరీరం అందంగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం శరీరమునకు ఒక నియమబద్ధమైన శిక్షణ అవసరం. అందుకోసం ఆహార నియమాలు కూడా పాటించాలి. మనం తినే ఆహారం బట్టి మన గుణాలు ఏర్పడతాయి. గుణాలను బట్టి మన ప్రవర్తన, ఆలోచన ఉంటుంది. మనం సాత్వికాహారం మితంగా తీసుకోవాలి. అతిగా తినకూడదు. ఉపవాసాలతో దేహాన్ని శుష్కించనీయకూడదు. ప్రతిరోజు నియమంగా 1 వేళకు భుజించాలి. అంతేకాదు, ప్రతి వ్యక్తి తన వయస్సును బట్టి వ్యాయామం చేయాలి. నడక అతి ముఖ్యమైనది. ఉదయం, సాయంత్రం నడక ఎంతో మేలు చేస్తుంది. భగవత్కార్యం చేయడం కోసమే ఈ దేహం భగవంతుడు మనకు ప్రసాదించాడు. ఈ విధంగా ఆలోచించినట్లయితే ప్రతి వ్యక్తి తన శరీరం లాంటిదే ఇతరుల శరీరం అని, తన ప్రాణం లాంటిదే ఇతరుల ప్రాణమని, తన మనస్సు లాంటిదే ఇతరుల మనస్సు అని, తనలోని ఆత్మయే ఇతరులలో ఉంటుందని గ్రహించాలి. అప్పుడు హింసలు, హత్యలు జరగవు. సమాజమే భగవంతుని ప్రత్యక్ష స్వరూపం, విరాట్ స్వరూపం. ఆధ్యాత్మిక సాధనకు ప్రాతిపదిక మానవత్వం. కరుణ, మానవత్వపు శిఖరాగ్రమే దివ్య జీవితం.